నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జూన్ 4వ తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్, ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాలను వివిధ బ్లాక్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్వోలు, రాజమండ్రి రూరల్ ఆర్వో జేసీ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మనకి పోల్ టైమింగ్స్ ఎంత ఉంది? 7 o'clock. మనం ఎన్నింటికి మాక్ పోల్ స్టార్ట్ చేసాము? 5:30. సో అది ఎవరైనా 8:30 స్టార్ట్ చేస్తారా మాక్ పోల్? పోనీ 7 స్టార్ట్ చేస్తారా? లేదు. కౌంటింగ్ టైమింగ్స్ ఏంటి? 8 o'clock. మీరు ఎన్నింటికి రిపోర్ట్ చేయాలి? 5కి రిపోర్ట్ చేయాలి. ఎందుకు? థర్డ్ ర్యాండమైజేషన్ అప్పుడే జరుగుతుంది. మీరు వెళ్ళాలి, మీ టేబుల్ నెంబర్ తెలుసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మెటీరియల్ చూసుకోవాలి, మీ టీం ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఈరోజు అందరూ 9కి ట్రైనింగ్ అంటే నిదానంగా 10-10:30 వచ్చారు. అంటే మనకి ఎలక్షన్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. అవునా? అది రాకూడదు. ఎవరికైనా అలాగే ఉంటుంది. మాకు కూడా అలాగే అనిపించింది పోల్ అయిపోయిన తర్వాత. బట్ మనమందరం కూడా కౌంటింగ్ అయిపోయేంత వరకు మనము డిసిప్లిన్ అండ్ డెకోరం మెయింటైన్ చేసుకుంటూ, బికాస్ ఎలక్షన్స్ ఈజ్ స్టాట్యుటరీ వర్క్ అండ్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ స్టాట్యుటరీ టైమింగ్స్. వీ కెన్ నాట్ అఫోర్డ్ టు డూ ఈవెన్ ఆఫ్టర్ 5 minutes. ఎందుకు లేట్గా చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు గివ్ ద రీజనింగ్. సో ఇంతమంది మెషినరీ చూడండి. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న 800 మంది, మన పనిచేసిన ఎలక్షన్ రోజు పనిచేసిన వాళ్ళు అందరూ కలిసి దాదాపు 20,000 మంది మన జిల్లాలో ఎలక్షన్ వర్క్ చేశారు. గత ఆగస్టు నుంచి ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ టీమ్స్, బిఎల్ఓస్ అందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక 3 months నుంచి, తర్వాత షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన డ్యూటీస్లో చాలా చక్కగా జిల్లాలో చాలా చక్కగా పనిచేస్తారు. అందుకనే May 13th మనకి ఏదైతే పోల్ జరిగిందో, ఆర్ఓస్ అండ్ దేర్ టీమ్స్ మీరందరూ కూడా చాలా చక్కగా జిల్లాలో ఎలక్షన్ చేసి మన జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఎలక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో I congratulate all of you, including all the ROs and the teams here and my election team at Collectorate. So same tempo we have to continue on counting day.
చేస్తారా అందరూ? ఎస్. సో మనకి దీనికి ఫస్ట్ ఈ రోజు మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఉంది. ఈ ఫస్ట్ ట్రైనింగ్ నాడు అందరికీ కామన్ ట్రైనింగ్. ఇక్కడ మనకి కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉన్నారు, అసిస్టెంట్స్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ సెషన్ లో వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ మైక్రో అబ్జర్వర్స్. మిగతా 5 కాన్స్టిట్యున్సీలో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో 6వ సమక్షంలోనే టేబుల్స్ వేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 కాన్స్టిట్యూన్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి బాగా అది సెపరేట్ హాల్స్ పెట్టడం జరిగింది. సో అది ప్రారంభం అయ్యే ముందు సెక్షన్ 128 ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేస్తాము. అందులో ఏముంటుందంటే ఆ రోజు కౌంటింగ్ ప్రాసెస్లో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని కాపాడుతామని, దీనికి ఎటువంటి భంగం కలిగించమని చెప్పి మనం అనౌన్స్ చేస్తూ ఎవరైనా దానికి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి 3 months ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్, సో జరిమానా లేకపోతే 2 కూడా విధించవచ్చు అనే ఒక అనౌన్స్మెంట్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఆర్ఓ అనౌన్స్ చేయాలి. సో ప్రతి హాల్లో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ సెపరేట్ హాల్ అయినా ఆ హాల్లో కూడా సెక్షన్ 128 ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేయాలి. అక్కడ ఉండే ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఫార్మాట్ ఇది. ఫస్ట్ ఇది అనౌన్స్ చేస్తారు, ఇది ఆర్ఓ పని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వెళ్తే కొన్ని పైకి ఇక్కడ ఒక డిక్లరేషన్ తీసుకుంటాం. సో పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గర ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్స్తో సంతకాలు తీసుకోవాలి. ఆ సంతకాలు తీసుకునేటప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ పెట్టాము. ఆ డిక్లరేషన్లో ఏమైందంటే దట్ వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ది సీల్డ్ ట్రంక్ బాక్సెస్. బయటికి పంపిస్తారు కాబట్టి మనం చాలా మెటిక్యులస్గా ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు పార్లమెంట్, పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా సెపరేట్గా వేరే హాల్లో ఆర్ఓ అంటే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు సెపరేట్గా ఆవిడ పర్యవేక్షణలో చేస్తారు. అది పోస్టల్ బ్యాలెట్ అనేది మా దగ్గర కౌంట్ అవ్వదు. సో మా దగ్గర ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది సెపరేట్గా హాల్లో పార్లమెంట్కి సంబంధించి. సో ఇది 14 ఈవీఎంలు వచ్చినప్పుడు 16 రౌండ్స్కి 224 కంప్లీట్ అవుతాయి. 17వ రౌండ్లోకి ఒక 4 ఈవీఎంలు మిగులుతాయి. ఈ 17 రౌండ్లు అయిపోయిన తర్వాత రౌండ్ వైజ్ టేబుల్స్ ఏదైతే డేటా వచ్చిందో దాన్ని అంతా కూడా కన్సాలిడేట్ చేస్తారు. అది దాన్ని డిక్లేర్ అంటే ఫైనల్ రిజల్ట్ అనేది రిజల్ట్ షీట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమి ఇస్తారు అంటే మీకు వచ్చే సియూతో పాటుగా ఫామ్ 17C పార్ట్ 1 వస్తుంది. మీకు ఏదైతే పోలింగ్ జరిగిన రోజు అట్ ద ఎండ్ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక కాపీని అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ప్లస్